తీసుకోండి. థ్యాంక్ యూ. అయినా మీరు ఇలా పడిపోతూ ఉంటే ఈ ఫీల్డ్ ఎలా చేస్తారండి బాబు? హలో, నేను లాస్ట్ టైంలో చేసింది ఫీల్డ్ వర్కే, అలవాటు పోయిందంతే. ఓకే. ఓకే ఏంటి, నమ్మట్లేదా? నమ్ముతున్నా అండి. కొన్ని రోజులు వెళ్తే అదే అలవాటు మళ్ళీ వస్తుంది. అంతే అంతే. నవ్వుకోండి నవ్వుకోండి, మీరు జాబ్ ఇప్పించారు కాబట్టి మిమ్మల్ని ఏమనలేకపోతున్నా. అంటే మీరు ఇందాక చేసిన స్టంట్ చూసాక నేను కరెక్ట్ పర్సన్కే జాబ్ ఇప్పించా అనే అర్థమైంది. అయినా అలా ఎలా గుర్తుపెట్టుకున్నారండి బాబు? అవన్నీ ఒక లిస్ట్ వేస్తే నాకు గుర్తుపెట్టుకోవడానికి 2 days టైం పడుద్ది. ఈ ఫీల్డ్ ఎంత ఇష్టమో ఆ స్టంట్ చూసాక నాకు అర్థమైంది. అయినా మీరేం కంగారు పడకండి, ఆయన కోపిస్తాడే కానీ కొంచెం వర్క్ నేర్పించే టైపే. ఆయన దగ్గర మీరు సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. ఏమంటారు? ఎలా వెళ్తారు? నేను ఆటోలో వెళ్తా. నేను డ్రాప్ చేయనా? మీరు నన్ను నాగోల్లో డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చే వరకు తెల్లారిపోతుంది. పర్లేదు, నేను వెళ్తాను. ఓకే. వసగారు, ఇంకొక మ్యాటర్ చెప్పాను, అది గుర్తుందా? ఫ్లాట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎవరైనా బయ్యర్స్ వస్తే చెప్పాలి, ఏజెంట్స్ వచ్చినా చెప్పాలి, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. కళ్ళు తిరిగి పడిపోయినా సరే స్పృహలోనే ఉన్నారన్నమాట. ఇలా మాటి మాటికి పడిపోయా అనకండి, పడింది ఒకటేసారి. సారీ. బాయ్. నా కూతురు జాబ్ కొట్టింది, వెళ్ళి స్వీట్ చెయ్యి. వెళ్ళా. చాలా హ్యాపీగా ఉందిరా. నాన్న, ప్రెసెంట్ శాలరీ ఏమి ఇవ్వరంట, ఓన్లీ ట్రావెల్ ఛార్జెస్ ఇస్తామన్నారు. శాలరీ తీసుకురా, ఇల్లు చూసుకోమని నీకెవరు చెప్పారు? నాకైనంత వరకు ఇంటిని నేను లాగించేస్తాను. నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ చేసి నా కోసం ఒక మంచి ఇల్లు కట్టు. అందులో నేను ఆరాంసే సోఫాలో కూర్చొని కాలు చాపుకొని గంటకొకసారి మీ అమ్మని కాఫీ అడుగుతుంటే అది తిట్టుకుంటూ కాఫీ తీసుకొచ్చిస్తే అమ్మ సాయగిర్రా. ఇదిగోండి కాఫీ. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వింది చాలే. ఫీల్డ్ వర్క్ ఆ వర్క్ అని మొహం పాడు చేసుకోకు, రేపొద్దున పెళ్ళి ఎవడు చేసుకోడు. చాలేవే, నీ ముద్దుల కొడుకేలాగూ బేవార్స్ గేమ్స్ ఆడుతూ ఇంట్లోనే ఉంటాడుగా, నా కూతురుతో పాటు పంపించు, ఎండపడకుండా గొడుగు పట్టుకుంటాడు. తండ్రి కూతుళ్ళకి నేనంటే కామెడీ అయిపోయింది. జాగ్రత్త నాన్న, వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోకు, ఓకేనా? జాగ్రత్తగా పనిచేసుకో. రేపటి నుంచి నీ టైం స్టార్ట్ అవుతుంది.
మెటీరియల్ కంప్లీట్ గా వచ్చిన తర్వాత చేంజెస్ దగ్గరుండి చూసుకో, ఓకేనా? ఈ మ్యాప్ లో ఉన్నట్టు కరెక్ట్ చేంజెస్ అవుతున్నాయి లేవో చూసుకో. ఈ మ్యాప్ లో ఏమైనా డౌట్ వస్తే నన్ను అడుగు. అర్థమవుతుందా? మెటీరియల్ అంతా వచ్చాక నాకు ఒకసారి కాల్ చేయి. నువ్వు ఎప్పుడు ఇచ్చావు? 15 minutes అవుతుంది సార్. 15 minutes నమ్మకం చూస్తూ నుంచున్నావా? వెళ్ళి పని చూసుకోవచ్చుగా. ఏ పని చేయాలో తెలీదు సార్. అయితే అడగాలి, అలా బొమ్మలా నుంచి పని అవ్వదు. వచ్చిన రోజు కోపం తెప్పిస్తుంది. రే, ఆ లేబర్ రిజిస్టర్ ఇచ్చి రాపో. అలాగే సార్, రండి. ఆయన ఏం పట్టించుకోకండి. ఆయన మాట్లాడినా సరే అరిచినట్టు ఉంటుంది. ఏ అసిస్టెంట్ అయినా ఆయన దగ్గర 1 month కంటే ఎక్కువ పని చేయలేదు. నేను కొంచెం స్ట్రాంగ్ కాబట్టి 2 months నుంచి వర్క్ చేస్తున్నాను. నా పేరు సురేంద్ర. మీ పేరు? వసుంధర. వావ్, మన పేర్లు ఇంత సిమిలర్గా ఉంటే మన ఇష్టాలు అంత సిమిలర్గా ఉంటాయేమో. వాట్? నేనేదో క్యాజువల్గా అన్నానండి. మీకు ఇక్కడ ఏం పని అయినా చెప్పని చిటికలో చేసి పడేస్తా. అంత మన చేతుల్లో పని. ఆయన ఈ బిల్డింగ్కి కూలీలు తెచ్చే మేస్త్రండి. మన జర మస్తు క్లోజు. ఏదో ఫ్రెండ్లీగా అన్నారులేండి. డిస్టర్ ఎక్కడ ఉంది? నేను తెస్తానండి. ఇదే, ఇదిగోండి. అక్కడ కూలీలు ఉన్నారు కదండి, వాళ్ళు వర్క్ చేస్తున్నా లేరా అని చూసుకున్న బాధ్యత మీదండి. మనం లంచ్ టైంకి వెళ్దాం, ఓకేనా? బాయ్. ఏంటి కూలీలను చూసుకోవాలా? యాక్చువల్ మీరు చూసుకోకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటానండి. ఏదో ఫార్మాలిటీకి మీకు వర్క్ ఇచ్చారంతే. ఎందుకు నాకు కూడా తెలియదండి. టైం అవుతుంది. ఆ దరిద్రుడు తిడతాడు. లంచ్ టైంలో కలుద్దాం, ఓకేనా? బాయ్. ఏమైంది పిల్లకి? స్మైల్ ఇస్తే తిరిగి స్మైల్ ఇవ్వడం కూడా రాదా? ఇటు వరల్డ్ వార్లో ఉన్నట్టు గుర్రుమనున్నారు. ఇంకా మా సార్ పొద్దున వెళ్ళగానే తిట్టేశాడు. మళ్ళీ నాకు కంటికి కూడా కనిపించలేదు. నేనున్నానో పోయానో కూడా ఎవరికి సంబంధం లేదు. అక్కడున్న పిల్లర్స్ అయినా ఎవరైనా పట్టించుకుంటారేమో కానీ నేనున్నా ఒకటే లేకున్నా ఒకటే. అరే ఒక్కరోజే కదండి అయింది. ఒక్కరోజుకి ఇంత ఇరిటేట్ అయితే ఎలా చెప్పండి? ఏమో, ఒక్కరోజు గడవడానికి ఇంత టైం ఎప్పుడు పట్టలేదు తెలుసా? నా బీటెక్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో ఈ రోజు అంతే టైం పట్టిందనిపిస్తుంది. మీరు మరీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నట్టు అనిపించట్లేదా? ఆహా, అలా అనిపిస్తుందా? ఆఫీస్లో చుట్టూ తిరిగి 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 చివరికి వచ్చిన జాబ్లో కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? అలా అని వెళ్ళిన ఫస్ట్ రోజు బిల్డింగ్ కట్టలేరు కదా, ఇప్పుడు ఏంటి మానేస్తారా? చెప్పండి, మీరు మానేస్తా అంటే ఇంకొన్ని చూసి పెట్టాలి. మానేస్తారా? లేదు, వెళ్తా. మావా, మన ఉప్పలు వెళ్ళాలని చెప్పాను కదా, ఏంటి ఇక్కడ ముచ్చట్లు పెట్టావు? సారీ రా, మర్చిపోయా. ఒక్క నిమిషం ఉండి వస్తానా. సరే, మళ్ళీ కలుస్తా అండి. ఏమండి, మీరు నాగలే కదా పోయేది? సరేరా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వచ్చేస్తాలే. నాకు తెలుసురా, అమ్మాయిలు వస్తే పక్కన్న ఫ్రెండ్ని పాచిపోయిన బ్రెడ్లో పడేస్తారని నాకు తెలుసు. రే, తన ఆటోలో పోవాలి,
అలా వెళ్తే లేట్ అయిపోద్ది. నేను అలానే ఆటో వెళ్తున్నా కాబట్టి డ్రాప్ చేస్తే తప్పేంటి? అబ్బో వచ్చాడండి సేవామూర్తి. అరే ఇదే ప్లేస్లో ఒక అబ్బాయి డ్రాప్ చేస్తావా? నేను వెళ్తానులేండి, మీకెందుకు శ్రమ? రెగ్యులర్ డైలాగ్ మార్చొచ్చు కదా. సర్లే మూసుకొని కీస్ ఇవ్వు. దిగు. మరి నైట్ సెట్టింగ్ ఉంటుంది. తీసుకోబా. పదండి. పర్లేదండి. పర్లేదండి, నేను బైక్ బాగానే ట్రై చేస్తా. ఏంటి? ఎవరు? ఫ్రెండ్. కాలేజ్ ఫ్రెండా? నా వర్క్ సైట్లో ఫ్రెండ్. ఫస్ట్ డేనే ఫ్రెండా? నీ ప్రాబ్లం ఏంట్రా? 1000 రూపీస్ లేవు. ఎవరో అబ్బాయితో వచ్చావని అమ్మకి చెప్తే గివ్ మీ 1000 అండ్ సేవ్ యువర్ సెల్ఫ్. అవునా? మొన్న నా దగ్గర 500 తీసుకొని నీ క్లాస్మేట్ కీర్తితో ఫ్లాప్ అయిన మూవీ చూస్తూ థియేటర్లో ఏం చేస్తున్నావు? నీకెలా తెలుసు? నీ గర్ల్ ఫ్రెండ్ స్నాప్ పెట్టిందిలే, థియేటర్లో ఎవరు లేరని. అక్కడ ఏం జరగలేదక్క. కానీ నాన్నకు చెప్తే ఏం జరుగుతుందంటావు? నువ్వు నీ ఏజ్కి మించి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో, పుచ్చకాయ లేచిపోద్ది. అర్థమవుతుందా? ఐ లవ్ యూ అక్క. పక్కెలే. లవ్ యూ అంట. లవ్ యూ. చూడలే. సరే అండి, వచ్చే నెల కదా మనుషులు పూజ చేయాలి. ఓకే అండి, మంచిది. హాయ్ అన్నా. వచ్చట్లు కాదు, పని చూడండి. ఇక్కడ పనంతా మీరే చూసుకుంటారు కదన్నా. 4 కూలీలు తగ్గినట్టున్నారు. మీ ఇంజనీర్ అడగమనడా? అంటే నేనే క్యాజువల్గా అడిగాను. చూడమ్మా, నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యి. ఇంజనీర్ అయినంత మాత్రాన అన్నీ తెలుసుకోవాలని ఏం లేదు. ఇవన్నీ మీ ఇంజనీర్ చూసుకుంటాడు, సరేనా? అమ్మా, ఇవి ఇంత దుమ్ములో ఎందుకమ్మా? రూమ్లో కూర్చోవచ్చు కదా. నువ్వు లేనంత మాత్రాన ఇక్కడ పడేమీ ఆగదు, నడుస్తూనే ఉంటుంది. నువ్వేం కంగారు పడకు. ప్రతి ఒక్కరు వస్తారు కోట్ వేసుకొని ఒక ప్రాణాలు తీయడానికి. ప్రతి ఒక్కరు వస్తారు కోట్ వేసుకొని ఒక ప్రాణాలు తీయడానికి. బిల్డింగ్ మ్యాపేగా నేను చూసుకుంటాలే. సార్, నాకది కొంచెం వేరే పని ఏదైనా ఇస్తారా? అక్కడ పెద్దగా పనేం లేదు. ఏమన్నావు? అదే సార్, అక్కడ పనంతా మేస్త్రి అన్న చూసుకుంటున్నాడు. నాకేదైనా. ఇప్పుడు నువ్వు నా పని చేస్తావా? వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే నీకు ప్రమోషన్ కావాలా? చెప్పిన పని చేస్తే చెయ్యి. ఎప్పుడు ఎవరికి ఏ పని వల్ల నాకు బాగా తెలుసు. అర్థమైందా? వెళ్ళి నువ్వు పని చూసుకో. ప్రతి ఓడు ఏం చేయాలి నాకు చెప్పవల్లే. తాగండి.
సరే వదిలేయండి. నేను వదిలేద్దాం అనుకుంటున్నా, కానీ టాపిక్ని కాదు, జాబ్ని. అదేంటి? ఏంటో అఖిల్, నేను అసలు అక్కడ ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందంటే ఒక్కడికే. ఎవరికి? ఆ సురేంద్రకి. వాడు లైన్ కొట్టడానికి ఒక అమ్మాయిలా ఉపయోగపడుతున్నా అంతే. కానీ నా వల్ల అక్కడ ఎవ్వరికీ ఉపయోగం లేదు. ఇంత మాత్రానికి నేను నాగోల్ నుంచి నానక్రామ్గూడ వరకు అప్ అండ్ డౌన్. ఏంటో చూసారా, మీకు కామెడీ అయిపోయింది. అయ్యో సారీ. కాదు, మీకెవ్వరు తెలిసిన వాళ్ళు లేరా? ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఆడపిల్ల అవసరం లేదంట. సరిపోయింది. సరే మీరు ఇలా డల్ అయిపోకండి, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అయినా మీకు ఎందుకు ఇంత ఇష్టం ఈ సివిల్ ఇంజనీరింగ్ అంటే? సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇష్టం కాదు, ఇల్లు కట్టడం ఇష్టం. దానికోసం సివిల్ ఇంజనీరింగ్. ఓ, ఎప్పటి నుండి? నా చిన్నప్పటి నుంచి. మా నాన్న ఇల్లు కట్టలేను అని బాధపడుతున్నప్పటి నుంచి. సో ఒక మంచి ప్రాజెక్ట్ చేసి బాగా డబ్బులు సంపాదించి ఈ నాన్నకు ఇల్లు కట్టేవ్వాలి, అంతేనా? సూపర్. అవును, మీకెప్పటి నుంచి రియల్ ఎస్టేట్ అంటే ఇష్టం? రియల్ ఎస్టేట్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? వర్కౌట్ అయితే బాగా డబ్బులు వస్తాయని ఆశ తప్ప ప్యాషన్ లాంటివి ఏమి ఉండవు. మరి ఇందులో ఎందుకు వచ్చారు? కూటి కోసం కోటి విద్యలు, అందులో ఇదొకటి. బాగా డబ్బులు వస్తాయి కదా. అయితే బావెనకేశారా? ఎక్కడండి, నెలంతా ముక్కినా 50,000 కంటే ఎక్కువ రావు. పోనేలేండి, నాకన్నా ఎక్కువనే సంపాదిస్తున్నారు. అంత లేదండి బాబు, మొత్తం ఖర్చులు పోను 10,000 మిగిలితే ఎక్కువ. ఎవరైనా అమ్మాయికి లేనద్దామంటే అవి కూడా వేస్ట్ అయిపోతాయని భయం. వేస్ట్ ఎందుకు అయిపోతాయి? ఎందుకు వేస్ట్ అయిపోతాయా? ఒక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే ఎన్ని కావాలో తెలుసా? సినిమాలు, షికార్లు, షాపింగ్లు, రెస్టారెంట్లు, గిఫ్ట్లు, పార్టీలు, పబ్బులు, ట్రిప్పులు. పొరపాటున అమ్మాయి ఓకే చెప్పింది అనుకోండి, అప్పులైపోతామండి బాబు. అందరు అలా ఉండరండి. ఉండకపోతే మంచిదేలేండి, కొంతమంది అయినా హ్యాపీ బతుకుతారు. అవును, మీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా? చిచి, నాకంత టైం ఎక్కడుంది? అవునులేండి, చాలా పెద్ద ఇల్లు కట్టాలి కదా, మీకు ఎక్కడ ఉంది టైం? సారీ, వెళ్దామా? ఇప్పుడు ఎందుకు లవ్ టాపిక్ తీశాడు? కొంప తీసిన మీద అమ్మాయికి లవర్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అసలు ఎందుకురా నీకు? అమ్మాయి కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుంది కదా. కొంప తీసి తనకేమన్నా? చిచి, అలా ఏముండదు, నువ్వు ఎక్కువ ఆలోచించకు. చచా, ఈ అమ్మాయి అంటే కాదు, ఎక్కువ ఆలోచించకు. ఏమైంది? ఏం లేదు, వెళ్దామా?